రైట్. ఓవరాల్గా అయితే అసలు ఏం జరుగుతుంది తెలంగాణకి సంబంధించి, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రస్తుతానికి మనం చర్చిస్తున్నాం. విజయ్ కుమార్ గారు మాట్లాడారు, ఇప్పటివరకు శ్రీనివాస్ గారు మాట్లాడారు, అలాగే ఎమ్మెల్యే వెడ్మా బుజ్జు గారు మాట్లాడారు. సో ఏంటి అసలు అంటే మాకేం సంబంధం లేదు వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి వ్యవహారం అని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు రకరకాలైనటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు మీ దగ్గర ఉన్నటువంటి ఆశ ఏంటి? మీటున్నారు, మీరు ఒక్కసారి అన్మిట్ చేసుకుని మాట్లాడండి ప్లీజ్. రాజుగారు ఏం లేదండి, గతంలో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉన్నా, నాకు కూడా కొంత దాని మీద అవగాహన ఉన్నది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వారు ప్రైవేటుగా మాట్లాడుకున్నటువంటి సంభాషణలు మాకు కొంత సమాచారం ఉన్నది. వారు ఏంటంటే రాహుల్ గాంధీ గారు టైం ఇచ్చింటే ఆ ముగ్గురు మంత్రులతో కవిత కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండే అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కవిత గారితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎందుకంటే వారు కూడా నిజామాబాద్ జిల్లా సంబంధించిన నాయకుడే, వారు కూడా ప్రైవేట్గా మాట్లాడుతున్నట్టు మాకున్న సమాచారం. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలు 13 అంశాలు హామీలు ఇచ్చి ఒక అర గ్యారంటీ కూడా అమలు చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ప్రజల నుంచి ఎక్కడికి వెళ్ళినా తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. కాబట్టి ఏ హామీని నెరవేర్చే పరిస్థితిలో లేరు. కాబట్టి ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే జేబు దొంగల్లాగా చూస్తూ ఉన్నారు, చెప్పులెత్తుకపోతారని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఈరోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ఒక క్షుద్ర రాజకీయాలకు తెరలేపారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు కేసీఆర్ గారి కుటుంబంలోనే ఒక చిచ్చు పెట్టి ఒక రాక్షస ఆనందం పొందాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, ఎన్ని చిలువలు పలువులు పలికించినా, ఎక్కడ స్క్రిప్ట్ ఎక్కడో చేపించి ఇక్కడ ఎవరితోనో పలికించినా, నీవు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు నిన్ను వదిలేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపే వరకు పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ అడ్డంకులు వస్తూ ఉన్నాయి. కాబట్టి కాళేశ్వరం నిజంగా కాళేశ్వరం సమస్య మీద నిజంగా కాళేశ్వరం కమిషన్ మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారు. విపిసి గోస్ట్ కమిషన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిషన్, అది గోస్ట్ కమిషన్. ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష వినిపించడం కోసం ఈ కమిషన్ వేసి, ఆ కమిషన్ ఏం తెలిసిందా? మా సోదరుడు గౌరవ శాసనసభ్యులు వెడ్మా బుజ్జు గారు ఏమన్నారు? వారు మాట్లాడుతూ 1,00,000 కోట్లు దోచుకున్నారని అన్నారు. మీరు వేసినటువంటి మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిషనే రిపోర్ట్లనే 6 కోట్ల రూపాయలని ఎవరైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల ఏజెన్సీల ద్వారా రికవరీ చేయించమని మీ ప్రదేశ్ కాంగ్రెస్ గోస్ట్ కమిషనే చెప్పిందండి. ఎమ్మెల్యే గారు, 1,00,000 కోట్ల దోపిడీ ఎక్కడిది? ఇక్కడ ఎవరు దోచుకున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక రంగాన్ని ఎంచుకొని వారు ఏ రకంగా దోచుకుంటా ఉన్నారో ప్రజలకు అర్థమైతే లేదా? చూస్తలేమండి. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వచ్చి ఏమన్నారండి? వారు ఈ రాష్ట్రంలో RR ట్యాక్స్ నడుస్తుంది, రేవంత్ రాహుల్ ట్యాక్స్ నడుస్తూ ఉంది అని మాట్లాడారు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ అంటే రాహుల్ గాంధీ గారి ఆలోచనలను ఈడ అమలు చేయడం లేదు రేవంత్ రెడ్డి గారు. ఈడ అమలు చేసేది మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలను అమలవుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రిటైర్డ్ IAS అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆ రాష్ట్రంలో రాజకీయ నాయకులు వివిధ హోదాల్లో పని చేస్తున్న వాళ్ళు కావచ్చు, పని చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా CMOని ఈరోజు ఆపరేట్ చేస్తూ ఉంది పక్క రాష్ట్రం అమరావతి. తెలంగాణ భౌగోళికంగా తెలంగాణ సాధించి 10 సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాలు కన్నెత్తి చూడనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తీసుకొస్తే తయారు చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి పక్క రాష్ట్రం అమరావతి నుంచి రాజకీయాన్ని నడిపేటువంటి CMOని రన్ చేసేటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారండి వాళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నేను ఇంకొకటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్రులకు కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మీరు నిఘా పెట్టండి. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు ఎవరెవరిని కలుస్తా ఉన్నాడు, ఎక్కడెక్కడ వెళ్ళి బేరసారాలు పెడతా ఉన్నాడు, ఏమేం చేస్తా ఉన్నాడు నిఘా పెట్టండి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ టెక్నికల్ గా మాత్రమే కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కానీ ఆయన చేసేది మొత్తం కూడా తెలుగుదేశము బీజేపీ ఆలోచనలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాడు. కాబట్టి వీరి చేతి నుంచి త్వరలోనే జారిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం కమిషన్ ని నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింటే, నిజంగా కాళేశ్వరం ద్వారా దోపిడీ జరిగితే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు ఆ రోజే సిబిఐ విచారణ జరగలేదు? ఇది ఒక ధారావాహిని లెక్కల ఒక పుంకానుగా చర్చలు జరగాలని రోజుల తరబడి నెలల తరబడి ఈ యొక్క కాళేశ్వరం మీద కేసీఆర్ గారిని అబండాలు మోస్తూ వేస్తూ ఈరోజు కేసీఆర్ గారిని తక్కువ చేయాలని చూసినా, టిఆర్ఎస్ పార్టీ తక్కువ చేయాలని చూసినా సూర్యుడి మీద ఉమ్మి వేసినట్టే వస్తుంది. మీరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసి ఓకే సరేనండి. అవన్నీ ఇప్పుడు విచారణ జరుగుతోంది, సిబిఐ విచారణ జరిగితే ఏంటి అనేది వాస్తవాలు వస్తాయి. యా ఓకే సార్. ఓకే కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ కాదు, మీరు అంతర్జాతీయ స్థాయిలో ఏ విచారణ సమస్యలు ఉన్నా ఆ సమస్యల విచారణ జరపండి. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అడిగిన ముఖ్యంలాగా బయటికి వస్తుంది. ఈ రోజు కోర్టు హైకోర్టు రాష్ట్ర ఓకే తప్పకుండా ఓకే ఒక నిమిషం ఓకే 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 అదంతా విచారణ అయినాక మాట్లాడుకుందాం మనం ఒకసారి. ఓకే అండి ఒక్క నిమిషం. తాడూరు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. సార్ శ్రీనివాస్ గారు రియాక్ట్ అవ్వండి సార్, ఏదో మాట్లాడాలి ఇప్పుడు. ఒక నిమిషం. ఓకే విజయ్ కుమార్ గారు అర్థమైంది, మీ ఆవేదన అర్థమైంది. ఒక నిమిషం ఆగండి. ఓకే సార్ ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు వినాలి మీరు సార్. ఓకే మీ ఆవేదనకు అర్థం ఉంది ఖచ్చితంగా. ఓకే మీరు ఉదయం నుంచి ఆవేదనలో ఉన్నారు. ఓకే దాన్ని మేము అంగీకరిస్తాం. ఒక్క నిమిషం ఆగండి సార్ విజయ్ కుమార్ గారు ప్లీజ్. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు ప్లీజ్. సార్ మాట్లాడండి సార్ శ్రీనివాస్ గారు. సరే ఇప్పుడు